గైస్ వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కింగ్ మరి. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీల్ బెల్ డాట్ ఎపిసోడ్ 2 తోటి అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇక్కడ అది ఉండాలి కదా, తుంగ్ తుంగ్ సహూర్ లాస్ట్ తుంగ్ అదైతే పైన పెట్టిన. అదే నేను వీడియో ఆఫ్ చేసిన తర్వాత లీవ్ నొక్కుదాం అనుకున్నాను కదా. ఈరోజు పొద్దున మాత్రమే అది చేసిన. అసలు ఎంత దారుణంగా ఫైట్ అయిందంటే పొద్దున దెబ్బకి లీవ్ అయిపోయినా. అసలు ఇది ఈ తుంగ్ ఉంటుందో పోతుందో అనుకున్నా. అసలు ఎంతగానం గైస్ 210k పర్ సెకండ్ అయితే ఇది గ్రైండ్ చేస్తుంది. ఐ మీన్ డబ్బులు జమ చేస్తుంది. అన్నీ నువ్వు ఇదంతా చేయడం పక్కన పెట్టుకోండి. బొంబర్ జీరో క్రొకోడైల్ ఎట్లా వస్తుంది నీకు? బొంబర్ జీరో క్రొకోడైల్ వచ్చిన తర్వాత నేను ఇది నీ అకౌంట్కి ఇచ్చేసి ఆ తర్వాత నేను బొమ్మ రివర్స్ చేసుకున్న తర్వాత అది నేను మళ్ళీ నీ అకౌంట్లోనే తీసుకుంటాను. ఎందుకు? మళ్ళీ నాది కదా. ఇది 650k. ఏంటి లాస్ట్ తుంగ్ ఎట్లా తీసుకుంటున్నావు రా నువ్వు? ఎట్లా రా మీరు లోపలికి ఎట్లా వస్తున్నారు? ఆహా అదా క్లోన్ యూజ్ చేస్తున్నారా? వీడివన్నీ యూజ్ చేసి ఇట్లా కాదన్నా ఏమన్నా వెపన్ యూజ్ చేయి. ఆగు వీడొకటి ఇట్లా కాదు. ఎంత టైమర్ ఉంది నా బేస్కి? 53. ఫాస్ట్గా షాప్కి పోయి ఏదైనా కొనాలి. బెస్ట్ అంటే బెస్ట్ కొను. షాప్ ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కిందికి వస్తే రూబీ హ్యాండ్ ఇదొకటి అంతే. ఇప్పుడు ఫాస్ట్గా పోయి రూబీ హ్యాండ్ పట్టుకో. ఇది కొట్టు. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టాలి. దీనికోసం వెయిట్ చేస్తారా? బయటికి పోవాలని చూస్తావు కూల్ డౌన్ అవ్వంగానే. ఈడొకడు గ్రానైట్ వేస్తాడు. వీళ్ళేంద్రా బాబు, వీళ్ళని బాధ ఏంది? అరే ఈ లాస్ట్ తుంగ్ రా, ఏమవుతుంది రా? తక్కువనే రా ఇది ఇచ్చేది డబ్బులు. ఇదేంది ఇంకా అక్కడ ఉన్నా? ఫేస్ అన్లాక్ కాగానే అది వెళ్ళిపోతాడు. కూరుకు లాక్ బేస్ అమ్మయ్య లోపల ఉందిగా. ఒరే ఏంద్రా ఇది? నాకు అర్థం కావట్లేదు. అసలు రూబీ హ్యాండ్ అంటే ఇది కొంచెం గట్టిగా అటాక్ ఇస్తుంది. డ్యామేజ్ దెబ్బకి చచ్చిపోతురా? లేదు వాళ్ళు చనిపోదు. ఇక్కడ ఇంట్లో హెల్త్ ఉండదు. రూబీ హ్యాండ్ వేస్ట్ హ్యాండ్ అంటే ఓకే చిన్నగా ఇట్లా పోతూ కాదు, ఇంకా ఎక్కువ దూరం పడతారు. అమ్మ ఇది క్లోన్ షిట్. ఇంకెంతసేపు ఉంది టైమరు? ఒరి అసలు నన్ను పనులు కూడా చేసుకొని ఇస్తలేరు కదా వీళ్ళు. తుంగ్ సహూర్ సహూర్. సో తుంగ్ సహూర్ అయితే టోటల్గా గేమ్లోకి అయితే తీసేసిండ్రు. ఎవడి కొట్టని ఇంతకుముందు బుర్బాలోని ఓకే తీసుకుంటున్నారు. షిట్ బేస్ లీడర్ లేడు అనుకున్నా. ఓకే డాడ్ ఇది తీసేసుకో. ఓకే ఏంది ఎఫెక్ట్ స్టిల్ ఉంది. బెల్లరినా కప్పుచినా బెల్లరినా కప్పలచీనా. సో అప్పుడైతే ఒకటి తయారు చేసిన నేను. క్యాపుచినోని కప్పల చీనని. ఒరే ఈడేంద్ర బ్యాట్ తోటి ఇంత గట్టి కొడుతుండు. తీసుకో. లోపలికి వచ్చిండ్రో మీకుందిరా. ఈడెవడు ఇన్విజిబుల్ గాడు. ఇదిగో ఈ లోపలికి వచ్చిండు అప్పుడే. ఒరే ఏంద్ర నీ బాధ? గోల్డెన్ హ్యాండ్ పట్టిండు. లాక్ బేస్ అంటే ఈ ఇంద్రాయిల బాధ అంతే వెళ్ళిపోయింది. నువ్వు మర్యాదగా రీస్పాన్ అయిపో. పైన 3 గీతలు ఉంటాయి, దాన్ని నొక్కి రీస్పాన్. ఓకే పురుగుల మంది వేసినావా? డాన్సింగ్ వల్ల ఏం కాదు. అది కొట్టు తీసి అమ్మాయి తీసేసిన లేజర్ గన్. వెళ్ళిపో. నువ్వు మంచిగా చెప్తున్నా వెళ్ళిపో. నువ్వు ఈడికెంచి వెళ్ళిపో. ఈమె వెళ్ళిపోయింది.
మంచిగా పద్ధతిగా చెప్తే వినండి, వెళ్ళిపోండి. ఏంద్రా నీ బాధ? దుంకుతావు డాన్సింగ్ బాంబు ఒరేయ్ ఏంద్రా నీ బాధ? దెబ్బకు కావాలన్నా అంత పెద్ద అటాక్ అయ్యి దెబ్బకు తెచ్చి అటాక్ తీసుకో. నన్ను వేరే పనులు చేసుకుని ఇస్తలేరు అసలు వెళ్ళు. ఏం కాదు లాస్ట్ తుంగ్ ఒరే. అరే అన్న 50లో ఉన్నావు లాకు. అరే ఫాస్ట్. సో లాస్ట్ టైం ఇంతకు ముందు వీడియో తంబేల్ అయితే నేను వేరేది పెట్టిన, అది లాస్ట్ త్రల్లలే రీటర్స్ అని పెట్టిన, లాస్ట్ త్రల్లలే రీటర్స్ తీసుకున్నట్లు, కానీ నేను లాస్ట్ తుంగ్ తీసుకున్నా. అరే వీడేంద్ర ఎమరల్డ్ హ్యాండ్ తోటి ఇట్లా ఆడుకుంటుండు. ఈమె ఒకటి మళ్ళీ వచ్చింది. అమ్మా మహాతల్లి పోన్రా. ఇక్కడనే కాపలా కాయాలా నేనుగా? నాకు అవతల బొచ్చడు పనులు ఉన్నాయి. బొంబర్ తిరుగుదిలో వచ్చిందా? ఓయ్ అమ్మా ఏందిరా బాధ? వదిలేనా? ఒరే లాస్ట్ తుంగ్ ఆగు, బేస్ అట్లా అన్లాక్ అయింది, బయటకు పోయిండు. ఒరే 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 ఏంద్రా ఇల్లు? ఒరే ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉందా రాబాయ్? ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? దొబ్బేసిండ్రుగా నేనమ్మ పైకి పట్టుకోపోరా. ఇప్పుడు నేను వాటిలల్లో ఏది కూడా నాకు అక్కర్లేదు, ఇళ్ళ మీదనే పడతా. నేను ఇంకొకటి పట్టుకోపోతా షాప్కి వా. నేను చెప్తా అది పట్టుకో. వద్దు ఒక విషయం. అరే బ్రిస్ట్ అన్నది ఆగాగు. ఇన్విజిబుల్ కోట్ ఆటో బై పెట్టుకుందాం. ఓకే ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇదే కదరా వన్ బేస్ నడు పైన ఉంది, నడు ఇన్విజిబుల్ కోట్ యూజ్ చేసుకో. ఈమెకి అట్లా వెళ్ళిపోవడం పవర్ ఉంది. సో వెళ్ళిపోయే పవర్ 10 రిబర్త్స్కి వస్తుంది అనుకుంటా కదా. ఎస్ 10 రిబర్త్స్ ఉంది. అసలు ఆ మిల్ ఎక్కడుంది? నోబీని పిజ్జా నీని ఏంద్రా? నాకు అర్థం కాదు. నోబీని పిజ్జా నీని ఏంది? ఇప్పట్లో కూడా నోబీని పిజ్జా నీళ్ళు పట్టుకో. ఏదిది తుంగ్ లాస్ట్ తుంగ్ ఏది? ఒరే మళ్ళీ ఏ బేస్లో పోయిందిరా? కోపతీష్ ఎగ్జిట్ అయిందా? ఇది పట్టుకోదాం. రీస్పాన్ రీసెట్. ఈ ఎఫెక్ట్ మాత్రం వదలలేదు. ఆ తుంగ్ ఏది? ఎగ్జాక్ట్లీ ఇక్కడనే ఉండాలి. తుంగ్ అయితే తుంగ్ ఎగ్జాక్ట్లీ పైన ఇక్కడనే ఉండాలి. ఎవరైనా స్టీల్ చేస్తే వేరే బేస్లో లేదు కదా. ఆగు, పైన ఏదో ఉంది. ఫ్రిగో కమ్మెలోనా? రత్నాకు కావాలి ఫ్రిగో కమ్మెలో. లేదు ఇక్కడ లాస్ట్ తుంగ్ ఎక్కడ ఉందిరా? ఒరే లాస్ట్ తుంగ్ ఏదిరా? ఇక్కడ తెస్తారు ఉంది స్టోలేనా? ఒరే లాస్ట్ తుంగ్ అసలు ఆగు. దీంతో ఇలా కొట్టేసి కాదు, ఫస్ట్ స్లాబ్ తీసుకొని దీన్ని కొట్టేయాలి. మనం కొట్టేసి ఆ తర్వాత తెస్తారు మనం స్టీల్ చేయాలి. అబ్బా లాక్డా. రీస్పాన్ రీసెట్. సో నా దగ్గర ఇంతకు ముందు అప్పుడు ఎప్పుడో రోబక్స్ ఉండేది, ఈ ఐటమ్స్కే సరిపోయింది. కాదు ఇప్పుడు రోబక్స్ అప్పుడు ఎట్లా వచ్చినాయి? డబ్బులు కడితే. ఒరే లాస్ట్ తుంగ్ అసలు ఈ మ్యాప్లో లేదు మళ్ళీ. ఒరే కొంపతీసి సేల్ చేసిండా? ఒరే బాబా లాస్ట్ తుంగ్ రాది అనుకున్న ఏదో ఒక రోజు పోతుందని. సో ఒకవేళ ఈ 4 ఫ్రీకో కమేలో బుఫెలో ఉంది కదా, దాన్ని తీసుకో నీ దాంట్లో వేసేసుకో.
అది అప్పుడు అది అక్కడ లాక్లో ఉందిరా బేస్. అది అన్లాక్ అయినప్పుడు పోయి తీసుకో. లాస్ట్ బ్యాలరీనా క్యాపుచినో. ఒరే ఉండరా ఆరా మీరు ఒక తానా వచ్చి అన్ని చెప్పాలా ఆరా నేను కొట్టు. ఏంది నీ బాధ? ఏంది నాకు అర్థం కాదు. ఏంది నీ బాధ? నాకు అవతల బొచ్చడ నీకే నీ దగ్గరనే కాదు, అది నా దగ్గర కూడా ఉంది. యూజ్ చేయనా? ఓకే ఇన్విజిబుల్ కోడ్ అమ్మాయి వెళ్ళిపోయింది. ఒరే ఇప్పుడు బ్యాలరీనా క్యాప్చర్ ఎంబడబడ్డరా? ఒరే ఇక్కడ నాకంటే ఎక్కువ ప్రో ప్లేయర్స్ ఉన్నారా. 10 రీబర్ట్స్ ఖై ఏదో ఉంది ఆమె పేరు. అరే ఆమెకు 10 రీబర్ట్స్ రా, నాకంటే ప్రోరా. నాది 5 రీబర్ట్సే అయ్యింది ఇప్పటి వరకు. ఇన్విజిబుల్ కోట్ వేసుకొని తిరుగుదాం. నాకైతే ఫ్రీ కోకర్మల ప్రూఫ్ ఆఫ్ అత్తేలు కావాలి. అరే ఏంద్రా వీళ్ళ బాధ ఏంది? అరే నన్ను నిజంగా ట్రాప్ చేయడానికి చూస్తున్నారు గాయస్. ట్రాప్ చేయనికే. లాయన్ నీది లెజెండరీ. తొందరగా వచ్చేయమ్మా. అక్కడ పోయి ఆగు, కొనేస్తాను నేను. ఇక్కడ కాదు అక్కడనే కొంటా, మళ్ళీ డబ్బులు వేస్ట్. ఓకే గ్యాస్ నేను చూస్తుంది నిజమేనా? ఇది ఫ్యూజింగ్కి పెట్టలేదు కదా? నిజం చెప్పండి, ఇది ఫ్యూజింగ్కి పెట్టలేదు కదా? లేదు. ఒరే సీక్రెట్. అరే ఇప్పుడు జాయిన్ అయ్యి అప్పుడు వెళ్ళిపోయిండ్రా వీడు. రైనో టోస్టరీనో రెండింటిని కొందా. కొంచెం జూమింగ్ చేయి. బ్యాలరీనా క్యాపుచినో. ఒరే కావాలారా నీకు? పో పట్టుకోవో. నాకు తెసావు ఇచ్చిపో. పో పట్టుకోవో. నాకు అక్కర్లేదు బ్యాలరీనా క్యాపుచినో. లేరు 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 గ్యాస్. చూడండి గ్యాస్ పోయినాయి అన్ని. సో గ్యాస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4 లెజెండరీలు అయితే సంపాదించిన. పోయినాయి లేరు 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 లే వచ్చింది. రైనో టోస్టరీనో వచ్చినాయి, పోయినాయి. ఓకే దీని పట్టు. ఓకే పోయింది. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జిట్ అయ్యి అయితే మళ్ళీ జాయిన్ అయినా. ఇక్కడ ఫ్యూజింగ్లోకి అయితే పెట్టేసిన. ఫ్యూజింగ్ ఇవైతే ఫ్యూజింగ్లో పెట్టేసిన. సో గేమ్ నుండి ఎగ్జిట్ అయ్యి అయితే మళ్ళీ వచ్చిన. సరే ఆడు. సో రత్న కూడా జాయిన్ అవుతుండు. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిదంటే రత్నగానికి కావాల్సిన ఫ్రిగో కామెలో, నాకు కావాల్సిన బొంబర్ జీరో క్రొకోడైల్. రత్నగానికి ఫ్రిగో కామెలో ఇచ్చేసి ఆ తర్వాత ఫ్యూజింగ్ కంప్లీట్. ఫ్యూజింగ్ అక్కర్లేదు. సో రత్నకి ఫ్రిగో కామెలో ఇచ్చేసి ఆ తర్వాత నేను రీబర్త్ చేసేస్తా. బయటకు వచ్చిన ఎన్నున్నావు ఏంటి? ఏం అకౌంట్ అది? నా దాంట్లో జాయిన్ అవ్వు నువ్వు. సో రత్న అయితే మళ్ళీ చిక్కుల్లో ఇరుక్కుండు. రత్న దగ్గర ఏమేమి ఉన్నాయిరా? ఏదైనా బెస్ట్ది? ఇన్విజిబుల్ కోట్ ఇంకా అది కాదు, బ్రెయిన్ రాట్స్ ఏం లేవు. ఒక్క నిమిషం వస్తా. పీపీ పోతాతో సేల్స్లోకి వచ్చింది, ఎవడో తీసుకుండు. సో గోల్డెన్ పీపీ పోతాతో ఆల్మోస్ట్ రేరే. నీకంటే చిన్న ఉన్నా నేను. నువ్వు లేట్ చేస్తే నేను రీబర్త్ చేసేస్తా. ఓకే వచ్చే రత్న బేస్లోకి వచ్చి పైన ఫ్రిగో కమెలో ఉంది, తీసుకోపో. ఎక్కడ ఇగో ఈడ రెడ్ కలర్ హ్యాండ్ పట్టుకున్నా. టీజర్ గన్ ఎందుకు పట్టుకున్నావు? పో పైకి పో. పైన ఉన్నాయి, పో పైకి పో. మళ్ళీ రత్న చిక్కుల్లో అయితే ఇరుక్కుండు. చూద్దాం. సో చూసుకోండి, నేనైతే రీబర్త్ చేసేసిన. అంతే, నేను రీబర్త్ చేసేసిన. నాకు సంబంధం లే. నేనైతే నీకు ఇచ్చేసిన. 250K ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు ఏం చేయాలి? అక్కడ నీ బేస్లో లాస్ట్ నాకు 3rd ఫ్లోర్ వచ్చిందా? ఒరే 3rd ఫ్లోర్ అప్పుడే. సారీ, ఓహో రాంగ్ బేస్. ఆఫ్ అయింది. బొమ్మిని కుసిని
గైస్ ఇంజరో బొంబొంబిని గుజిని. సో సాయి అడిగింది కదా బొంబర్ దీరో క్రొకోడీలో బొంబొంబిని గుజిని Chimpanzini bananini. అన్నట్లే రెండు యూజ్ అయితేనే. అవును నిన్న బేసన్ పెట్టుకున్నాను. అతి దారుణంగా నా తుంగ్ అయితే పోయింది ఇందాక. మంచి మంచి ఒరే అరే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ రా, ఇట్లా బేస్ లాక్ వేస్తారా? అవును కదా ఇన్విజిబుల్ కోట్ ఉంటుంది. గైస్ నా ఐటమ్స్ అన్నీ మాయమైపోయినాయి కదా, నేను ఇప్పుడే మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వచ్చిన. సో రేంజ్ టేబుల్ కాదు, టీజర్ గన్ కాదు, ఎమరల్డ్ స్లాబ్ కాదు, రూబీ స్లాబ్ ఆటో బై ఆన్లో ఉంది. కానీ నాకు రాలేదు. ఏంది ఇది? నాకు రాలేదు. ఓ గుర్తొచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు. యా దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే ఇక్కడ లాక్ చేసుకోపో. వద్దా? అదే చెఫ్ కాబ్రా కదా బ్రో. అరే చెప్పొచ్చు కదా లాక్ వేస్తున్నానని. త్రాలలీలా నా పక్కన ఉన్న బేస్తే త్రాలలీలా ఓరంగుట్టిని. అమ్మా వీడైతే ఫ్యూజింగ్కి పెట్టలేదు, బతికిపోయినా. అన్న కోరంగొచ్చింది ఇస్తావు పైన త్రాలలా నార్మల్ వర్షన్. అన్న ఓరంగొచ్చింది అనిపించి దొంగలిచ్చి నాకు ఇస్తావు ఓరంగొచ్చింది చూస్తా. సో ఫస్ట్ ఒక బ్రెయిన్ రాట్ని అయితే కొనాలి. మన దగ్గర అయితే ఒక్క బ్రెయిన్ రాట్ కూడా లేదు. స్టీల్ చేద్దాం అనుకుంటున్నా. పోయిండు. ఎందుకు రా అసలు ఈయన మీద అంతగానం పడుతున్నారు? ఓ మై గాడ్, వాట్ ద హెల్ ఈస్ దిస్? Did I think it real? సో గైస్ నేనైతే క్రియేట్ చేసుకొని నా నోట్ కొట్టి పాడుతున్నా. 5 నా బేస్లో అయితే ఏం లేవు. నేను తీసుకోగానే నా బేస్ అయితే టైమర్ అయిపోద్ది. Toiletto focaccino. ఏంద్రా ఈ బాధ? నాకు అర్థం కాదు. కరెక్ట్ లోపలికి రాగానే పోతుంది. Bananita dolfinita. Chef Crabra-Cadabra. Chef Crabra-Cadabra. Kur. Amen. Your death joined. Oh, Sai. Guys, Sai. ఇదే గైస్ SG అంటే వాడు జాయిన్ అయ్యిండు. యువర్ డెత్ అంట పేరు మార్చుకుండు. సో రోబ్లాక్స్లో పేరు మార్చుకునేది కూడా ఉంటుంది. ఏందిరా ఈయన బాధ? లక్కీ బ్లాక్ అది కావాలి. పో దుబాయ్. 2.5 మిలియనా? గైస్ నేనైతే గివ్ అప్ ఇవ్వలేను, కానీ గివ్ అప్ ఇవ్వాల్సి వస్తుంది. ఒరే నేను కొంటున్నా అనరా, నేను కొంటలేను కూడా. ఒరే ఏందిరా నేను కొంటలేనురా దాన్ని, నా దగ్గర అంత డబ్బులు లేవురా. గ్యాంగ్స్టర్ ఫ్రూతేలా అయితే కొన్నా. లక్కీ బ్లాక్ అట్లనే ఫైట్ జరిగేటట్టుంది. ఫైట్ అయితే ఆగిపోయింది, ఆ బేస్లోకి అయితే వెళ్ళిపోయింది. సో నేను ఒక లక్కీ బ్లాక్ అన్లాక్ చేసిన, అందులోకించి మంచిది బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. తొందరగా ఆ ఫైట్ అయిపోయేలోపు నాకు 2 మిలియన్ కావాలి. ఎట్లా వేస్తారో నాకు తెలీదు. పోయింది. ఏంది ఇది? ఈమె తీసుకుంటలేదు. Chef Crabra-Cadabra. ఈమె మళ్ళీ ఎవరు దాని బేస్లోకి పోయి ఇరుక్కొని మళ్ళీ రీస్టార్ట్ కొట్టిందా? యా లెజెండరీ అయితే వచ్చేసింది. ఓకే అక్కడ ఇంకొక లెజెండరీ కావాలి. సరే ఫ్రీగో ఓరంగుచ్చిని రత్నానికి అయితే ఇవ్వాలి. Frico camelo, buco fratello, ormuccine e cose. నార్మల్గా అంటే నేను తీసుకుంటా ఫ్రీ. డెత్ యువర్ డెత్ గాడు SG ఏడున్నావు? ఎగ్జిట్ అయిపోయినట్టుంది. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి జాయిన్ అయితే అవ్వనికి రాదు. నా దగ్గర డబ్బులు లేవు.
ఫాస్ట్గా పోయి డబ్బులు కలెక్ట్ చేసి 500K చేస్తారు రారా. ఓకే 28. ఈరోజు 500K అయ్యేటట్లేదు. బొంబర్దీరో క్రొకోడీలో ఇక ఆసద్దులుకోవాలి. Lionel Cactusoli. ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది బొంబర్దీరో క్రొకోడీలో Bombardiro crocodilo. అంతే. వీడు లేచేలోపు పట్టుకోపోదాం. యా. సో ఈ ట్రిక్ ఇట్లా కార్నర్ నుండి పోయే ట్రిక్ అయితే నేను యూట్యూబ్లో అయితే చూసిన. ఏంది నాకు బొమ్మ మీద కూర్చొని రావాలి కదా, నాకు బొమ్మ మీద కూడా కూర్చొని ఇవ్వగలుగుతా. ఇస్తా ఇప్పుడే ఉండు, నేను జాయిన్ అవుతాను. చూద్దాం రత్నాడు జాయిన్ అవుతాడంట. సారీ. సరే అయితే ఒక్క నిమిషం ఉంది. సో గైస్ నా బేస్ లాక్ వేసుకున్న తర్వాత ఆ బేస్ అయితే అన్లాక్ అవుతుంది. ఇప్పటికి 6 రిబర్స్ అయితే అయిపోయినాయి. అంతేలే అన్న ఏంది లేరు. అరే ఈడేంద్రా మైకిల్ జాక్సన్ ఆరా నువ్వు. నాకు ఏంటి ఏంది గ్లోర్ బుఫ్. అరే లేరా అబ్బాయి వద్దు ఏం కొనకు నువ్వు ఫస్ట్. మోనా Glorbo frutto drillo. ఓకే ఇట్లా నార్మల్ కొని లాస్ట్ పెద్దవి రైనో టోస్టరీనో మైతిక్. సో వచ్చింది. ఎంత అది 450K. నా దగ్గర 2 మిలియన్ ఉన్నాయి. Rhino Tostarino. పో నాదిది యా. ఇట్లా కాదు వద్దు ఒక్క నిమిషం ఆగు. ఎవడో ఫ్యూజింగ్ నుండి బయటికి తీసిండు. Tartaragno. సో అది ఫ్యూజింగ్లో మాత్రమే దొరికేది. అసలు అది బ్రెయిన్ రాట్ కాదా అని కూడా నాకు తెలీదు. అసలు షాప్కి నువ్వు అవకాశం నా బేస్ టైమర్ యూజ్ చేసి పోతా 45. ఓకే చెప్పు. నీకు ఇవన్నీ వచ్చినాయి ఓకే, కానీ నువ్వు ఇదొకటే వేసుకోవట్లేదు. ఇగోండు ఆగ్రా కొన్నది. ఆగు నువ్వు వెయిట్ చేయి. కొంటా నాకు డబ్బులు పెరగని గ్యాలక్సీ స్లాబ్ కొంటా. గ్యాలక్సీ స్లాబ్ ఏదో గ్యాలక్సీ స్లాబే మస్తు పడతారు. ఒక్కటే బుక్ చచ్చిపోతారు. అంతగానో కాదు కానీ ఏంది ఇంకేమైనా స్టీలింగ్కి వేరేది ఓపెన్లో ఉందో. ఏంది కోకోఫాన్తో ఎలిఫాన్తో పట్టుకోబోతుండే. ఇదిగో వీడే కోకోఫాన్తో ఎలిఫాన్తో. ఇదెవరు డాన్స్ ఇద్దాం. ఏంది పని చేస్తలేదు. ఏంది బాంబు పని చేస్తలేదు. చేతిలో బ్యాట్ పట్టుకున్నందుక చెక్కలు పట్టుకున్నా. సో తుంగ్ సహూర్తో పాటు చాలానే బ్యాన్ చేసిండ్రు ఇంతకుముందు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి అయితే తెలియదు కూడా. ఇదిగో వీడు డ్యాన్స్ వేస్తుండు చూడు. డ్యాన్స్లు వీడు వేస్తుండు. నాకెందుకు పడతలేదు అటాక్ పడు. అరే నాకు డ్యాన్స్ వేయాలని ఉందిరా, అటాక్ పడతలేదు ఒకవైపు. ఏంది సౌండ్లు? ఈ సౌండ్స్ నేను ఎక్కడో విన్నా. వచ్చేసి అప్పట్లో ఉండేది అయితే వేరేది గైస్. ఇంతకుముందు ఇక్కడ ఒక మషిన్ అయితే ఉండేది. అరే బనానైతే డాల్ఫిన్ అయితే ఎపిక్ రాది నాకొద్దు. ఇప్పుడు ఈ రేర్లు ఇవి కూడా అమ్మేయాలి కానీ క్యాప్చిన్ అసెసిన్ అమ్మ గోల్డెన్ది. సో గోల్డెన్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఉంటుంది కానీ బ్లూబెర్రీని ఆక్టోబస్ని బేసిస్ ఆల్రెడీ నాకు తెలుసు. ఏది అక్కడ పోతుంది. పట్టుకోవో నాకు అక్కర్లే. బొంబర్దీరో క్రొకోడీలో ఇంకొకటి Trulimero Trulicina. Bombardiro crocodilo. సో నా బేస్ అన్లాక్ అయ్యే ముందే పోవాలి ఫాస్ట్గా. నా బేస్ ఇక్కడ అద్దం నుండి అయితే పోవాలి. నేను మూల నుండి పోతుంటే ఈడు కూడా మూల నుండి వచ్చి కొట్టిండు.
పోయింది. నీ ఇష్టం. ఓకే, సెవెన్, 6, 5, Bananita dolfinica. 4. బననీత డాల్ఫిన్తో ఎందుకు కొంటున్నారా? వేస్ట్ అది నా దగ్గర లేదన్నా. రోజు కొంటానని అంత డబ్బులు లేదు. ప్రైవేట్ సర్వర్ తయారు చేద్దాం అనుకుంటున్నాం కానీ అంతగానో లేవు ఏదో కదా. ఒక వెపన్ కొంటానే ఉంటా. ఓహో, అయితే వీందే అది ఈ బేసు. అరే నేనేమన్నాను రా నిన్ను? నాకు అర్థం కాదు. ఒక మాట చెప్పు. నేనేమన్నా నిన్ను? Cameleone. నా బాస్ దగ్గర పోతా. మెలియాని పో. Chemioni, meleoni. Chemioni, meleoni. స్టీల్ చేస్తుండు. బేస్ అన్లాక్ ఉందా? ఇది ఏంది నాకు అర్థం కావట్లేదు. తుళ్ళి మేరో తుడిచిన అప్పట్లో అది తప్ప నాకు వేరే దిక్కు లేదు స్టార్టింగ్ రీబర్త్లో. ఎందుకంటే నేను స్టార్టింగ్ రీబర్త్లో ఉన్నప్పుడు అదొక్కటే నాకు ఎక్కువ ఇచ్చేది మనీ. మతేనా ఈడు ఇంకొకడు చూద్దాం. ఈడెవడరా నా బేస్లోకి వచ్చి తగులుకుండు గైస్. షిట్ 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 షిట్. లే 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 లాకేసుకో. అమ్మా ఎట్లా 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 గోజో స్కిన్ వేసుకున్నంత మాత్రాన గోజో అయిపోవురా నువ్వు. వెబ్ స్టింకర్ వద్దు ఇప్పుడు నాకు. పట్టు Leru. డార్క్ మ్యాటర్ స్లాపా ఏడిడు? ఓహో గన్ను పెట్టిండా? ఏది గన్ను? ఓకే పోయింది. ఈడు నాకు తెలిసి క్లోన్ అనుకుంటా కదా. యా క్లోన్. ఒరిజినల్ ఏడి? మళ్ళీ వన్ బేస్కి వెళ్ళిపోయిందా? లయోనల్ క్యాక్టస్ బెరీ బ్రికోస్ బాంబీకోస్ కొట్టు. అబ్బా కొట్టు. తీసేయి. అబ్బా తీసేసిన. నాకు తెలిసి టైమర్ అయిపోయింది అనుకుంటా. కొట్టున్నా నాకు సంబంధంలే. సో నార్మల్ పీపుల్ కంటే నేను హైట్ ఉండొచ్చు. సో వీడైతే నాకంటే హైట్ ఉన్నాడు, కానీ నేను లావుగా హైట్గా అయితే ఉన్నా. Lionel cactusili. దానికోసం గొడవ ఎందుకు అవుతుంది ఇప్పుడు? ఒరే ఆ చిన్న దానికోసం అయినా నా దగ్గర కూడా ఉంది కదా. ఏందిడు కాంపిటీషన్ చేస్తాడు? అద్దం అవుతాను, అద్దం యూతలో కొట్టొచ్చా? ఇది నాకు తెలియదే. ఏమైంది? అన్ని మిలియన్స్ చేసింది. ఏమైంది? తొందరగా 17 మిలియన్కి పోయినా. అద్దం యూతలకించి అద్దం అవతల కొట్టిన. దేన్ని ఇంకా టైమర్ అయ్యేటట్లేదు. 15%. సరే ఛార్జింగ్ పెట్టే ఉంది కదా. ఓకే ఎక్కుతుంది. ఒర్రే 6, 5, 4, 3, 2, 1, 0. యా చూద్దాం. స్ట్రాబెర్రీ ఫ్లామింజెల్ ఏదిరా? ఎక్కడుందా? నాకు అక్కర్లేదు, తీసుకోండి. ఇది ఏంది ఇవి? ఈ గుండులు అన్న ఏమిటివి? పిపికేవిలా? ఒరే పిపికేవిలు ఎన్నిగానే ఎందుకు కలెక్ట్ చేస్తుండ్రా ఇడు? ఒరే పిపికేవి పిపి. ఓ పైన ఉదిన్ కోకో ఫాన్తో ఉన్నాయి. సో కింద పీపీకి వీళ్ళు చూస్తే వీడు బాట్ ప్లేయర్ అని 1 బేస్లో 4. కాబట్టి వీడు ఆ స్ట్రాటజీని యూజ్ చేసి ఇట్లా బాట్ 1 పెట్టుకొని పైన ప్రో పెట్టుకుంటుండు. సో వీడియో అయితే పౌజ్ చేసిన. ఇక్కడ ఉందా? ఎందుకవుతుందిరా? బుర్బాలోని ఇరుడిలోని పైన కోకో ఫామ్తో ఉంది. అమ్మ బాగానే ఉంది, కానీ దూరం నుండి చూస్తే వాళ్ళ స్ట్రాటజీ ఓడిపోతుంది. కనిపిస్తుంది. సో ఇన్విజిబుల్ కోట్ కూడా కొనాలి. పో ఫాస్ట్ లోపలకు పో.
రాత్రి అయితే అయిపోయింది. ఏదైనా ఈవెంట్ స్టార్ట్ చేయవచ్చు కదరా, బోర్ కొడుతుంది. ఒక 14 minutesలో యింగ్ యాంగ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వేరే పోయిన ఈవెంట్స్ కోసం అది ఏమంటారు, అది రిచువల్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే, బెస్ట్ దానికోసం వెయిట్ చేద్దాం. బ్రర్ ఎస్తెప్పా తిప్పుం ఇన్ బేస్లో ఉంది. అరే తీరా, ఓపెన్ చేయి నీ బేసు. ఎంతసేపు? 19, 18 టైమరు. ఓకే నాది. సో 12 నాది. బేస్ లాక్ వేసుకొని ఫాస్ట్గా వన్ దాంట్లోకి పోవాలి, ఉర్రుకాలి. Chimpanzini bananini. సో దీనికోసం ఒక స్ట్రాటజీ అయితే యూజ్ చేయాలి, అదే ఇన్విజిబుల్ కోట్. ఇన్విజిబుల్గా పోతే పోయినామని అన్నట్టు ఉండదు. ఓకే 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 ఓకే. బ్రర్ ఎస్తే పాతిపుం, బ్రర్ ఎస్తే పాతిపుం, బ్రర్ ఎస్తే పాతిపుం. వాచి చీ ఎగ్జిట్ అయిపోయిండు. సో లోపలనే ఉన్నా. Bananini. ఇది ఒక రకమైన స్ట్రాటజీ. ఇంకెవరైనా వస్తే మనం లోపలనే ఉంటాం కాబట్టి బ్రెయిన్ రాట్ స్టీల్ చేయొచ్చు. ఓకే ఇక్కడ ఏమున్నాయి? ఆచి ఆల్మోస్ట్ రా, ఆల్మోస్ట్ తీసుకుని. ఏంది? అరే రాగానే ఏంది ఈ బాధ? సో నాదైతే 120 టైమర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కంగారు పడ్డా అక్కర్లేదు. త్రాళలీల కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఉండి ఇక్కడ ఉండాలి. అయితలేదు. అబ్బా ఈమె మళ్ళీ యూజ్ చేసింది ఒర్రేది. త్రాళలీల కోసం అందరు ట్రై చేస్తున్నారు. బా మళ్ళీ లాకర్. ఆ ఇన్విజిబుల్ కోట్ వేసుకొని తిరుగుతుంది ఆ మహాతల్లి. ఎంతగానో రీబర్త్ చేసింది. 1 2 3 4 5 6 7 8 9 రీబర్త్స్ చేసింది. పల్లరైన కప్చిన. సో ఇన్విజిబుల్ కోట్ ఏది? ఇన్విజిబిలిటీ కోట్ రూబీది వద్దు ఇప్పుడు నాకు. ఇది తీసుకో. ఓకే ఇవి బెస్ట్. ఇవి అయితే తీసుకున్నా. అప్పుడే 16 మిలియన్కి వచ్చేసింది క్యాష్. ఎందుకంటే ఒక్కొక్కటి మిలియన్స్లలో ఉంది క్యాష్. సో ఈరోజు అయితే నేను ఆఫ్లైన్ వర్క్ చేయాలనుకుంటున్నా. మీకు తెలియకుండా ఏది పడుతుంది. సో విచ్ ఫ్యూజింగ్ ఈరోజు అసలు యూజ్ చేయలేదు. విచ్ ఫ్యూజింగ్లో పెడదాం. సో 1 2 మైతిక్లు ఉన్నాయి. సో నేను ఇన్నదాని ప్రకారం అయితే 2 లా కాంబినేషన్లు 2 కర్కీర్ కుర్కార్లు కలిపితే మంచిది వస్తుందంట. సో లెజెండరీలు పెడదామా? లెజెండరీలు పెడితే ఎప్పుడు అదే వస్తుంది, క్వాక్. సో అవును నా పైన బేస్లో ఏమన్నా. అరే ఈయన బాధ ఏందిరా? నీ బాధ ఏంది? నీ బాధ ఏంది? ఇన్విజిబుల్ కోట్ అంతే. యా తప్పించుకున్నా. చెఫ్ క్రాబ్రా కదాబ్రా, చెఫ్ క్రాబ్రా కదాబ్రా. యింగ్ యాంగ్ లేరు చాలా లేరు గాయస్. ఒక్కసారి పౌజ్ చేయండి, బ్యాక్కి పోయి యింగ్ యాంగ్ త్రాళలా యింగ్ యాంగ్ లేరు. ధూల్ బూల్ ధూల్ ఖర్కిర్ కుర్కర్ ధూల్ లాస్. ఒరే ఏంటిది? ఎంతసేపు టైమరు? సో 15 ఉంది. నా దాని టైమర్ చూసుకుంటా. ఇన్విజిబుల్ కోట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా పోతాడు. 48 47 మస్తు ఎక్కువ అన్నాడు. ఇక్కడనే వెయిట్ చేద్దాం. బాచి ఆల్మోస్ట్ లవ్స్ బేస్ అంట. ఏందిరా ఇది? పోయింది. ఇక్కడ మాస్టర్స్ బేస్. చింపాంజీని బనానీని ordo bito tufusini tralalero tralala orcala captori ippopotamo cocofante elefanto. ఓకే చూద్దాం. ఓకే 13. నేను బయటికి పోను, ఇక్కడనే ఉంటా. ట్రాప్స్ యూజ్ చేస్తున్నారు మీరు.
ఎట్లా పడతా అట్లా. ఓకే సో బొంబొంబిని గుజిని ఈరోజు ఏంది ఇది? ఎవరి శ్రేషిండ్రు? ఏంది మీ పేరు? బ్యాక్ ఆనా? బ్యాకో కాదు, బ్యాక్ ఆన్. ఓకే ఈమెయిల్ ఇక్కడనే స్ట్రాటజీ యూజ్ చేద్దాం. చూద్దాం. అబ్బా రే ఇంకొద్దిసేపు లోపల ఉండాలరా. చీ గోల్డెన్ త్రాళలీలనా? త్రాళలేరోనా? త్రాళలా గోల్డెన్ది. చీ పోయింది అది. గ్యాస్ నేను లోపలనే ఉంటే బయటికి రాగానే ఇదేం బ్యాడ్ లక్ రా. నా బేస్ టైమర్ యూజ్ చేసి వస్తా. అప్పటి వరకు ఎవరు జాయిన్ కాకండి ప్లీజ్. 73 ఉంది, మోర్ దెన్ ఎనఫ్. అందరి దగ్గర త్రాళలే ఉన్నాయి. కొంచెం ఇంకెవరు జాయిన్ అవుతారు? జాయిన్ అవుతలేరు. నేను పోగానే జాయిన్ అయ్యింది ఇందాక ఆమె. అరే ఇప్పుడు అయినా బేస్లో ఏమన్నా ఉందా? లేదు, ఏం లేదు. ఇక్కడ ఏవోవో ఉన్నాయి, ఫ్రీగా దొరుకుతాయి కదా, పట్టుకుపోదాం. Ballerina cappuccina. ఈమె పేరేంది? టీమ్ సామియా. ఈ వీడియోలో అంత మంచిగా దొరకలేదు కానీ సో చాలా వరకు స్క్రీన్ రికార్డింగ్ ఆగిపోయింది, నేను చూసుకోలేదు. సో అన్ని ఫ్యూజింగ్కి అయితే పెట్టేసిన. ఆ ఫ్యూజింగ్ నుంచి అయితే ఇది వచ్చింది. ఫ్యూజింగ్ నుండి ఇక్కడితో పెడతాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. ఇక్కడితో పెడతాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.